దేవుడు మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడో ఆ రోజు ఆ పరిస్థితుల్లో అదిగో ఆ యోబుని లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఆ రోజు ఆ గొడ్రాలకి పిల్లనిచ్చిన దేవుడి కోసం కనిపెట్టు నీకు కూడా బిడ్డల్ని ఇస్తాడు. ఇది దేవుడు మాట్లాడే పద్ధతి. అంతేగాని ఒక రెఫరెన్స్లో ఒక పదాన్ని పక్కకి తీసాడు, ఆ రెఫరెన్స్ని పూర్తిగా చెరిపాడు, లేదా ఒక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవడం, ఒక తన్మయత్నం, ఇవి దేవుని పద్ధతులు కాదు. దైవ చిత్తం అంటే, గాడ్స్ విల్ అంటే తెలుసా, దేవుడు మొత్తం సందర్భం నుంచి మాట్లాడతాడు. ఆ సందర్భం సారం నీకు తీసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ మాటలు అందరికీ తగలకపోవచ్చు, కానీ ఎవరో ఉంటారు ఇక్కడ ఈరోజు, వాళ్ళ కోసమే ఈ ప్రసంగం బహుశా దేవుడు మాట్లాడుతున్నాడేమో. ఇది అందరికీ తగలపోవచ్చు, కానీ ఆ ఎవరో వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తితో దేవుడు నేరుగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజమే, ఇది నిజమే అని తన మనస్సును ఆత్మదేవుడు ఒప్పింపజేస్తాడు. అది మాట్లాడడం అంటే. ఈ రోజుకి పాపంలో కొట్టిమిట్టాడుతూ పాపం జరిగిస్తూ వస్తే ఆ పాపాన్ని గురించి నేరుగా ఈ ప్రసంగం నీకోసమే చెప్పినట్టుంటుంది. అది మాట్లాడడం అంటే. వాక్యం పూర్తిగా నేను గుద్దుతున్నట్టుంటుంది. అది వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడడం అంటే. నిజమే, ఇది నా తప్పు అని ఆ తప్పును ఒప్పుకునేలా ఆ వాక్యం ఒప్పింపజేస్తుంది. అది దేవుడు మాట్లాడడం అంటే. అంతేగాని అక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో స్వరం వస్తుందని, ఇది ఒక మనసులో తెలియని తన్మనేత్రం చెంది, ఇవన్నీ కాదు. గాడ్స్ విల్ అంటే దానికి ఒక పద్ధతి ఉంది. దాన్ని థియలాజికల్గా స్టడీ చేస్తేనే మీకు అర్థమవుద్ది. ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుని ఇది దేవుని చిత్తం అనుకుంటే తర్వాత అది ఖచ్చితంగా బెరుసు కొడుతుంది. అయ్యో ఆ రోజు దేవుని చిత్తం అనుకుని ఈరోజు ఎలాగ అయిపోయింది ఏంటి అనుకున్నప్పుడు అది నీ చిత్తం కనుక ఈరోజు అది మొత్తం నష్టపోయింది.